హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? సో మన ఛానల్ వచ్చిన ప్రతి కంటెంట్ని మీరైతే చూస్తున్నారు, మీరు అందరినీ ఫాలో అవుతున్నారు కాబట్టి ఐఎమ్ వెరీ గ్లాడ్ టు బి హియర్. సో మీ అందరికీ కూడా మంచి మంచి వీడియోస్ చేయడానికి మన ఆఫీస్ లైఫ్ని, నా పర్సనల్ లైఫ్ని, ఈ యూట్యూబ్ లైఫ్ని అంతటినీ మేనేజ్ చేసుకోవడానికి కొంచెం వీడియోస్ అనేవి లేట్ అవుతున్నాయి. సో ఓకేనా, మనకైతే వీడియోని అయితే ప్రాపర్గా అయితే మీకు ఎగ్జాక్ట్లీ ఏ టైంలో ఏ కంటెంట్ అవ్వాలనేది మాత్రం అయితే మీకైతే డామ్ షూర్గా అయితే ఇచ్చేస్తాను, నో ప్రాబ్లం. సో మనకేంటంటే మనకి మీరు తమ్నైల్లో చూసినట్లుగానే హౌ టు మేక్ పర్ఫెక్ట్ రెజ్యూమ్ని ఎలా బిల్డ్ చేసుకోగలగాలి అనేది అయితే ఈ టాపిక్. అదే ఆల్రెడీ నేను రెజ్యూమ్ కోసం చేశాను కదా, ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వచ్చిందంటే, మనం లాస్ట్ వీడియోలో కానీ బిఫోర్ లాస్ట్ వీడియో అనుకుంటా, అందులో ఒక పర్సన్ ఒక కామెంట్ పెట్టారు చూసారా, అన్న మీరు రెజ్యూమ్ గురించి చెప్తున్నారు, అసలు రెజ్యూమ్ని ఎలా బిల్డ్ చేసుకోగలగాలి, అసలు ఏం చేయాలంటే, బ్రదర్ నేను ఆల్రెడీ ఆ వీడియో చేశాను. సో కానీ ఏంటంటే ఇందులో ఒక కొత్త విషయాన్ని అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకు అంటే రెజ్యూమ్ అనేది ఫస్ట్ ఆ వీడియోలోకి వెళ్ళే ముందు నేను కొన్ని విషయాలు చెప్పాలి మీకు. ఏమేమి పాయింట్స్ ఉండాలి, ఏమేమి స్టెప్స్ పాటించాలి, ఎన్ని పేజీలు ఉండాలి, సైజ్ ఎంత ఉండాలి, కేబీ చూస్తారా, పీడిఎఫ్లో పెట్టాలా, ఎక్సెల్ ఫార్మెట్లో పెట్టాలా, లేదంటే ఎంఎస్ వర్డ్లో ఉండాలా, ఏంది ఎలా పెట్టాలి అనేది ఈ వీడియోలో అయితే నేను క్లారిటీగా చెప్తాను. సో ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ వాట్ ఈజ్ రెజ్యూమ్ అంటే మన గురించి మనం ఫిజికల్గా, అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఏడీపీలో చేస్తున్నాను, ఏడీపీ అనే కంపెనీలో హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళి నేను ఇది అని చెప్పలేను కదా. కానీ నేను ఒక మెయిల్ సెండ్ చేసి నా రెజ్యూమ్లో నేను దాన్ని బిల్డ్ చేసుకుని, సో నాకున్న స్కిల్ సెట్ ఇది, నేను మీకు సెండ్ చేస్తున్నాను అనే మనల్ని వర్చువల్గా మనకి పోర్ట్రేట్ చేసేదే, మన గురించి మన స్కిల్ సెట్ గురించి హెచ్ఆర్కి కమ్యూనికేట్ చేసేదే రెజ్యూమ్ అనమాట. రెజ్యూమ్ ఎలా ఉండాలి అంటే, రెజ్యూమ్లో మనకి మేజర్గా కొన్ని టిప్స్ పాటించాలి. ఓన్లీ డిజైన్స్ ఉండకూడదు, టేబుల్ ఫార్మేట్లో ఉండడానికి అవాయిడ్ చేసేయాలి, వాటిని మోస్ట్ కలర్ఫుల్గా ఉండకూడదు. ఓకేనా, కొంతమంది ఏంటంటే బాక్సులు గీస్తారు, కొంతమంది ఏంటంటే కలర్స్ పెడతారు. కలర్ పెట్టచ్చు, కానీ ఏంటంటే కలర్ అనేది ఇట్ షుడ్ బి నార్మల్ సాఫ్ట్ కలర్స్ ఉండాలి, హార్డ్గా కాకుండా సాఫ్ట్గా ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ మనకి ఫార్మెట్ ఫాంట్ సైజ్ అనేది మేజర్ అనమాట. ఫార్మెట్ అనేది ఎలా ఉండాలంటే, లైక్ అన్నీ ఒకే ఫార్మాట్లో. కొన్ని మంది ఏం చేస్తారంటే పైదేమో పారాగ్రాఫ్ మధ్యలో స్టార్ట్ చేస్తారు, కింద ఇంకొక సెక్షన్కి వచ్చినప్పటికి స్టార్టింగ్ నుంచి. కొంతమంది ఏం చేస్తారంటే దీనికి మధ్య చాలా గ్యాప్ ఉంటుంది, ఫార్మెట్ ఉండదు, సైజ్ ఉండదు. మనకి అంతా రెజ్యూమ్ అంతా కూడా మనకి ఫాంట్ సైజు సేమ్గా ఉండాలి, ఫాంట్ కూడా సేమ్గా ఉండాలి. ఓకేనా, మ్యాక్సిమం అందరూ యూజ్ చేసే ఫాంట్ సైజ్ ఎంతంటే హెడ్డింగ్స్కి 13 యూజ్ చేస్తారు, నార్మల్గా టెక్స్ట్కి అయితే 11. నేనైతే ఎక్కువగా యూజ్ చేసేది టైమ్స్ న్యూ రన్. సో మీరు ఎవరికైనా అది కనుక ఇష్టం ఉంటే మాత్రం నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఓకే ఇంట్రెస్ట్ కలిగి ఉన్నాం అనమాట. ఓకేనా, అది ప్రాపర్గా నెక్స్ట్ ఉండంటే. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే, మనకి చెప్పే మ్యాటర్ అనేది చాలా క్లియర్గా, ఇట్ షుడ్ బి క్లియర్ అనమాట. చాలా క్లియర్గా ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే, మీరు ఏ ప్రాజెక్ట్ చేశారు అని అంటే ఆ ప్రాజెక్ట్ గురించి సో అండ్ సో అన్నీ అనవసరం లేదు కదా. ఇంటర్వ్యూకి ఏం కావాలి, యాజ్ ఏ హెచ్ఆర్కి ఏం కావాలి, ఓకే ఈ కంపెనీలో చేశారు, ఈ కంపెనీలో ఈ రోల్కి చేశాడు, ఈ రోల్లో అతని రోల్ ఏంటి, సో అతను ఆ ప్రాజెక్ట్కి ఎంత కాంట్రిబ్యూట్ చేశాడు, అంతే, అది సరిపోతుంది. అంతేగాని చాలామంది ఏం చేస్తారంటే ప్రాజెక్టులు ఏం చేసినా సో అది ఎలా ఉపయోగపడుతుంది, ఇది ఎలా ఉపయోగపడుతుంది, ఏం కాదు. ఆ ప్రాజెక్ట్లో నీ రోల్ ఏంటి, నువ్వు ఎంత బాగా క్లియర్ చేసావు, ఇది ఎక్స్పీరియన్స్ వాళ్ళకే కాదు ఫ్రెషర్స్ కూడా చెప్తున్నాను, మీరు ఎంత బాగా చేశారు అనేది అక్కడ చూస్తారు తప్ప మీరు ఎన్ని లైన్లు కోడ్ రాశారని, ఎన్ని లైన్లు రెజ్యూమ్ ప్రిపేర్ చేశారనేది చూడరు. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మనకి రెజ్యూమ్ షుడ్ బి 1 పేజ్లోనే ఉండాలి. ఆల్మోస్ట్ చాలా మంది 2 పేజీలు చేస్తారు, ఇట్స్ ఫైన్ ఫర్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అయితే ఫైన్. కానీ అయితే రెజ్యూమ్ అనేది షుడ్ బి క్లీన్ అండ్ క్లియర్ ఇన్ 1 పేజ్ అనమాట. ఒక్క పేజీలో కనుక మీరు దాన్ని కుదించుకోగలగాలి, అది అప్పుడే మన రెజ్యూమ్ సెలెక్ట్ అయితే అవుతుంది అనమాట. ఓకే, సో ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా నేను ఏ సెక్షన్స్ పాటించాలి, ఏ సెక్షన్ వదలకూడదు అనేది అయితే నేను చెప్తాను. ఫస్ట్ మన రెజ్యూమ్లో చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఉండాలి. అసలు ఈ రెజ్యూము ఆ కంపెనీలో ఆ హెచ్ఆర్కి ఏం కన్వే చేయాలి అంటే, ఐఎమ్ ద ఫుల్ స్టాక్ డెవలపర్ ఇన్ జావా, .NET ఆర్ పైథాన్ ఏదో చెప్పి సో అండ్ సోలో నేను ఇందులో ఈ స్కిల్ సెట్ నాకుంది అని చెప్పగలగాలి ఆబ్జెక్టివ్లో. ఓకేనా, నెక్స్ట్
మనకి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది అయితే ఇవ్వాలి. ఓకే. దాని తర్వాత మన స్కిల్స్ ఇవ్వాలి. స్కిల్స్ ఇచ్చిన తర్వాత మీరు ఒకవేళ ఏదైనా ప్రాజెక్ట్ చేసినా, ఒకవేళ ఎక్స్‌పీరియన్స్‌డ్ వాళ్ళైతే ఎక్స్‌పీరియన్స్ మీకు లాస్ట్ కంపెనీలో ఉన్న ఎక్స్‌పీరియన్స్‌ని అక్కడ పెట్టాలి. ఓకేనా. మీకు ఏదైనా అదర్ స్కిల్స్, అవార్డ్స్ కానీ, స్కిల్స్ కానీ, మనకి ఏదైనా అదర్ టూల్స్ కానీ ఏవైనా ఉంటాయి కదా! వాటిలో కానీ ఏమైనా ఉంటే వాటిని పెట్టాలి. లేదంటే కొంతమంది టెక్నికల్ టెక్ ప్రాజెక్ట్స్ గాని, టెక్ కమ్యూనిటీ ఇవి జరుగుతుంటాయన్నమాట మీటప్స్. సో, ఆ టెక్ మీటప్స్‌లో మీరేమైనా కాంట్రిబ్యూట్ చేశారా? మీరు మీ కంపెనీని రిప్రజెంట్ చేస్తే ఏదైనా చేశారా? అలాంటివన్నీ పెట్టుకోవచ్చనమాట. సో, మేజర్‌గా మనకేం కావాలంటే ఆబ్జెక్టివ్ ఉండాలి, స్కిల్స్ ఉండాలి. ఓకే. ఆబ్జెక్టివ్ తర్వాత ఎడ్యుకేషన్ ఉండాలి. ఎడ్యుకేషన్ తర్వాత స్కిల్స్ ఉండాలి. మీ స్కిల్స్‌ని అక్కడ పెట్టాలి. తర్వాత ప్రాజెక్ట్ గాని, లేదంటే ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఎక్స్‌పీరియన్స్‌ని గాని అక్కడైతే ప్లేస్ చేయాలి. దాని తర్వాత మీకు అదర్ స్కిల్స్ ఏమైనా ఉంటే అదర్ స్కిల్స్ పెట్టాలి. అండ్ ఫైనల్ మోస్ట్ థింగ్ ఏంటంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి మీ ఈమెయిల్ ఐడీ కానీ, మీ ఫోన్ నంబర్ కానీ దాంట్లో అయితే డామ్ అండ్ ష్యూర్‌గా ఉండాలి. ఓకేనా. కొంతమంది హెచ్ఆర్‌లు ఈమెయిల్ ద్వారా చేస్తారు. కొంతమంది హెచ్ఆర్‌లు ఫోన్‌లు కూడా చేస్తారు. ఓకే. రీసెంట్‌గా నాకు కూడా కాల్ వచ్చింది. నేను మొన్నటిదాకా ఏమనుకున్నానంటే మన రెజ్యూమ్‌లో ఫోన్ నంబర్ అవసరం లేదు. మెయిలే చేస్తారు అనుకున్నా. కాదు. ఫోన్ నంబర్ కూడా చాలా మేజర్ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. సో, ఈ టిప్స్ అన్నీ కూడా మీ రెజ్యూమ్‌లో ఉంటే మాత్రం చాలా యూజ్‌ఫుల్ అయితే అవుతుంది. మీ రెజ్యూమ్ ఏటీఎస్‌లో పిక్ అవ్వడానికి రకాల సాఫ్ట్‌వేర్స్ ఉన్నాయి. అందులో చెక్ చేసుకుంటూ ఉండండి. మీ రెజ్యూమ్ దాంట్లో పోస్ట్ చేసి ఎక్కడెక్కడ చెయ్యాలి, ఎక్కడ గ్రామటిక్ మిస్టేక్స్ ఉన్నాయి, వాటిని ఎలా మోడిఫై చేయాలనేదైతే ఆహ్, చాలామంది చాలా వీడియోసే చేశారు. అది చెప్పి మళ్ళీ నేను టైం వేస్ట్ అయితే చేయదలుచుకోలేదు. ఆల్రెడీ మన వీడియోలో కూడా నేను చేశాను. మన ఛానెల్‌లో కూడా చేశాను. ఒకవేళ కావాలంటే ఏటీఎస్ సాఫ్ట్‌వేర్ తేజబా అప్డేట్స్ అని కొట్టండి. మన ఛానెల్‌లో ఉన్న ఏటీఎస్ సాఫ్ట్‌వేర్ గురించి అయితే వచ్చేస్తుంది. ఓకేనా. సో, ఈ టిప్స్ అన్ని పాటించండి. మంచిగా అయితే రెజ్యూమ్‌ని బిల్డ్ చేసుకోండి. ఒకవేళ మీ రెజ్యూమ్ నా చేత కరెక్షన్ చేయించుకోవాలనుకుంటున్నారా? అయితే నాకు లింక్డ్ఇన్‌లో అయితే పింగ్ చేయండి. లింక్డ్ఇన్‌లో గాని ఆహ్, ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ నాకు పింగ్ చేయండి. నా మెయిల్ ఐడీ ఇస్తాను. మీ రెజ్యూమ్‌ని నేను పర్ఫెక్ట్‌గా చూసి ఏటీఎస్ సాఫ్ట్‌వేర్‌కి సూటబుల్ అవుతదా? లేదా? అనేదైతే నేను మీకు క్లారిటీగా ఇచ్చేస్తానన్నమాట. సో, ఇంకేం మాత్రం ఆలస్యం చేయొద్దు. మీకోసం నేనైతే కష్టపడ్డానికి నేను రెడీగా ఉన్నాను. మీరు కూడా రెజ్యూమ్ ప్రిపేర్ చేసి నాకు సెండ్ చేయండి. ఓకే. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.